హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో మనతో పాటు కన్యాకుమారి మూవీ టీం ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం కన్యాకుమారి అసలు ఎలా ఉండబోతోంది, మా అందరినీ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్కారం అందరికి, ఎలా ఉన్నారు? ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు నాకు తెలిసి. ఐ థింక్ ఎప్పుడెప్పుడు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. చాలా చాలా అది మొత్తం లోపల దాచుకుని 27 ఇట్లా బ్లాస్ట్ చేయబోతున్నారు. టీజర్ లో చూసుకుంటే మెయిన్ గా ఆ లాస్ట్ లో శారీలు ఇన్ని టైప్స్ అంటే నాకు అప్పుడే తెలిసింది. సో అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ చేస్తున్న మధుశాలిని గారిని అడుగుదాం. నమస్కారం, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నాకు తెలిసి నేను మిమ్మల్ని ఎప్పుడు చూసానంటే ఒక 4-5 years అవుతుందేమో. ఐ థింక్ గూఢాచారి ఆ టైంలో. ఓ యా, గూఢచారి was 6-7 years. 2000 ఆ టైంలో చూసాం. అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడే సేమ్ అట్లానే ఉన్నారు. ఏం చేంజ్ లేదు, అదే యాక్టివ్నెస్, పిచ్చి పెరిగిందిలేండి. అంటే మీరు థింక్ చేసే విధానం మారుంటుంది. ఐ థింక్ సో. సో చెప్పండి, కన్యాకుమారి అసలు మీ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది, అసలు ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత? యాక్చువల్లీ కన్యాకుమారి 1 year బ్యాక్ నేను ర్యాండమ్ గా చూసిన టీజర్ నాకు చాలా నచ్చింది. ఐ వాజ్ లైక్ ఫెంటాస్టిక్, ఇట్ లుక్స్ ఫ్రెష్ గా అనిపించింది. ఒక ఫార్మర్ లవ్ స్టోరీ, అలాగే ఒక అమ్మాయి హూ వాంట్స్ టు బి ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా క్యూట్ గా అనిపించింది. బట్ అనుకోకుండా త్రూ ద జర్నీ సృజన్ గారు, ఐ అగైన్ మెట్ హిమ్ అండ్ హీ టోల్డ్ మీ దట్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత వర్క్ పెండింగ్ ఉంది అండ్ హౌ దే వాంట్ టు రిలీజ్ ఇట్. ఆ టైంలో నేను అసోసియేట్ అయ్యానండి. దెన్ ఐ వాజ్ లైక్, this is the trailer I watched, it's really nice, and when I saw the film I'm like, wow, this is amazing. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుందా? నన్ను లేదండి, she's brilliant. I am nowhere close to her. Okay, she's class apart. Wow. ఈ ఫిల్మ్ తర్వాత I think Geet is going to be so busy. నేను కూడా గీత్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. No, చాలా అంటే చాలా. ఇన్ఫాక్ట్ గీత్ అండ్ శ్రీచరణ్, both of them చాలా చాలా ఆనెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో ఒకటి. ఈ మధ్యకాలం చూసిన పర్ఫార్మెన్సెస్ లో క్యారెక్టర్ని చూసి జాలేస్తుంది చూడండి. అయ్యో వీడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు, వీడికి ఏమైనా చెప్తే అలా అనిపించేస్తుంది చూస్తున్నప్పుడు. సో అంత కన్విన్సింగ్ గా అంత బాగా చేశారు. ఇట్స్ వెరీ 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 స్వీట్. మీ మాటలోనే తెలిసిపోతుంది ఎంత ఎలా ఉండబోతుంది. నేను కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాను అనమాట ఫిలిం కోసం. సో గీత్ సని గారు చెప్పండి, అసలు స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? సో ఆయనతో ఆల్రెడీ ట్రావెల్ ఉంది. ఆ ట్రావెల్లోనే ఐ కేమ్ టు నో, అంటే నెక్స్ట్ సినిమా ఇది తీస్తున్నారని చెప్పారనమాట. సో అలా చెప్పినప్పుడు క్యారెక్టర్ గురించి నాకు చెప్పారు, ఇలా అనుకుంటున్నానని. తను హీ స్టార్టెడ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, ఆడిషన్స్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. హీ వాజ్ లుకింగ్ ఫర్ అదర్ గర్ల్స్ అనమాట, చూస్తున్నారు. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ కెన్ ఐ ఆడిషన్ అని అడిగి ఒక సీన్ పంపించారు. దట్ సీన్ వాజ్ లైక్, అంటే ఒక ఊర్లో జస్ట్ ఈ సీన్ ఉండదు సినిమాలో, కానీ ఈ జస్ట్ వాంటెడ్ టు సీ ఈ అమ్మాయిలో అసలు కన్యాకుమారి ఉందా లేదా అని ఒక సినారియో ఇచ్చారనమాట. ఒక ఊర్లో వంకాయలు అమ్ముకుని ఒక అతను వస్తాడు, అండ్ ఎలా బేరం ఆడతావు అంటే లాస్ట్కి నువ్వు అసలు ఏం కొనొద్దు, బట్ యూ హ్యావ్ టు స్పెండ్, ఎలా బేరం ఆడతావు అన్నట్టు ఈ సెన్స్ మీ దట్ అనమాట. సో అది చేశాను. దెన్ ఈ వాజ్ లైక్ కమ్ టు ఆఫీస్ ఒకసారి చూద్దాం అన్నారు. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక సీన్ చెప్తే దెన్ ఐ పర్ఫార్మ్. అప్పుడు ఆయనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ దట్స్ హౌ కన్యాకుమారి. అసలు మీరు అంటే అక్కడ చూసిన దానికి ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది కంప్లీట్ గా. అమ్మ బాబాయ్, టీజర్ చూసినప్పుడు మాకే భయం అయింది నిజంగా ఇటువంటి అమ్మాయిని కలకాలంటే. ఏ అబ్బాయికైనా భయం వేస్తుంది. నన్ను తీసుకుంటున్నారు అన్నప్పుడు కూడా, అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి అసలు ఎలా అనుకున్నారు అన్నట్టు ఉన్నారనమాట. బట్ దెన్ వాళ్ళందరూ కూడా చూసిన తర్వాత దే వర్ కన్విన్స్డ్. ఓకే. సో శ్రీచరణ్ బ్రో చెప్పండి, మొత్తానికి అమ్మాయిని పడేసారా పడేలేదు ఇంతకి? అది మీరు సినిమా చూస్తే కానీ సినిమా చూడాల్సిందే. ఓకే, లొంగి కట్టుకుని వెళ్ళడం అది భలే ఉంది బ్రో. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సరదాగా అనిపించింది బ్రో. అసలు ఆ పల్లెటూరులో షూట్ చేయడం, అంతా ఆ వాతావరణం, ఆ మనుషులతో కలిసిపోవడం, అది వాళ్ళతో కూడా పనిచేయడం, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ నాకు లైఫ్లో ఇలాంటి వస్తుందో లేదో తెలియదు. అది కూడా నా లైఫ్లో ఫస్ట్ సినిమా ఇలాంటివి చేయడం అనేది ఇట్స్ రియలీ గాడ్స్ బ్లెస్సింగ్. డెబ్యూ మూవీనే ఆర్గానిక్ లవ్ స్టోరీ. డెబ్యూ మూవీనే ఆర్గానిక్ లవ్ స్టోరీ. కానీ మొత్తం మీద మిమ్మల్ని చూస్తుంటే, క్యారెక్టర్ మొత్తం చూస్తుంటే నాకు మీరు ఉన్నట్టు లేదు. క్యారెక్టర్లో మీరు నిమగ్నం అయిపోయారు అంతే.
అసలు మొత్తానికి నాకు క్యారెక్టర్ కనబడుతుంది, మీరు కనబడతలే నాకు. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా చేశారు అసలు. నేను సీన్ టు సీన్ కానీ అది చాలా బాగుంది. ఆటోలో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చాలా బాగా చేశారండి. అదే అది ఇంకో బ్రిలియంట్ థింగ్ ఏంటంటే మేమిద్దరమే కాదు, నా ఫ్రెండ్స్, కన్యాకుమారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కాస్ట్ మొత్తం చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అండి. అసలు కన్యాకుమారి బ్రదర్ ఒక అతను ప్లే చేస్తాడు, వాసు యాక్చువల్లీ అని. వీళ్ళందరూ అక్కడ శ్రీకాకుళంలో థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. సో దే ఆర్ ఎంత టాలెంటెడ్ అంటే చాలా టాలెంటెడ్. వీఆర్ వెరీ ఫార్చునేట్ మాకు అలాంటి ఆర్టిస్ట్ దొరికినందుకు సినిమాలో. అండ్ దెర్ ఈస్ ఉమెన్, అంటే ఆవిడ పేరు జ్యోతి గారు అని. షీ సో బ్రిలియంట్. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు కానీ షీ లీడ్ మీ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. యు రిమెంబర్ దట్? మీరు మీరు అది చూడాలి. సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడతారు. సో అంత బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అనమాట. కానీ ఇవన్నీ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రైటింగ్, సర్స్ రైటింగ్. ఇంకా టీజర్ లో మీరు చూసారు, కాన్వర్సేషన్స్ అయినా డైలాగ్స్ అయినా, డైలాగ్స్ ఎంత చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటాయి కదా. సినిమాలో కూడా అలాంటివి చాలా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్, మనసుకు హత్తుకునేలా ఉంటాయి అనమాట. సో హీ వాజ్, అంటే ఆయన చాలా బాగా రాశాడు. ఇది చాలా మంది అంటే నేను టీజర్ లో కింద కామెంట్స్ చదువుతాను రెగ్యులర్ గా, ఎప్పుడన్నా ఏ టీజర్ అయినా ట్రైలర్ అయినా కింద కామెంట్స్ ఏంటంటే ఇలాంటి స్టోరీ వచ్చి దాదాపు 10 years పైన అయిపోయింది. అసలు ప్రతి కామెంట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, ఈగర్లీ వెయిటింగ్ ఇలానే పెడుతున్నారు కామెంట్స్ అన్ని. అవి చూసినప్పుడు మీకేమనిపిస్తారు? లైక్ హౌ యు ఫీల్? సీరియస్లీ దట్స్ వాట్ ఐ ఫీల్. నేను చెప్పాను కదా, చాలా డిఫరెంట్ ఫ్రమ్ డే టు డే. ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండింగ్ టాపిక్స్ కాకుండా ఇట్ టేక్స్ యూ అవే, ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వెన్ వీ వర్ థింకింగ్ రిలీజ్ ఏంటి ఎప్పుడు, హౌ డు వీ ప్లాన్ ఇట్, సృజన్ గారు డైరెక్టర్ గారు, హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ బనివాస్ గారికి చూపిద్దామండి ఫిల్మ్, హీ మైట్ help us release it. So we were skeptical, we were not sure, but ayana chusi ayana kuda enta positive ga respond ayyarante that gave us a lot of strength. Wow. Because anta pedda manchi who has a lot of experience, who's been doing this forever, ayana chusi movie chaala baagundi, deeniki right rakanga మీరు position cheskondi mimmalni మీరు will do really well అని చెప్పారు. కానీ ఇది ఈ జర్నీ మొత్తం మూవీ జర్నీ కానీ ఇది కానీ చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. నాకు ఒక 2010 బిలో ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఆ ఫిలిమ్స్ అన్ని మన అందరికి హత్తుకుపోతాయి, లైక్ గుర్తుండిపోతాయి. ఐ థింక్ నెక్స్ట్ 10 to 20 years ఈ ఫిలిం గురించి ఈజీలీ అండి, ఈజీలీ బికాస్ ఇట్స్ నాట్, అంటే నేను ఇది ఎగ్జాజరేషన్ వీళ్ళు ఇక్కడ ఉన్నాను కాబట్టి అని కాదు, బికాస్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎంత ఆనెస్ట్గా ఉన్నాయంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. డామ్, మనం ఇలా ఆలోచించలేదు మన అంటే అఫ్కోర్స్ నా పేరెంట్స్ చూస్తే వాళ్ళు కొన్ని చూసి అలాగే రియాక్ట్ అవుతారేమో. మా మదర్ ఒకవేళ మూవీ చూస్తే ఆవిడ, మా ఫాదర్ అంటే వెన్ షీ రిలేట్స్ ఇట్, ఓకే ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ డిఫరెంట్లీ అనేది ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్ లీవ్ అన్ ఇంప్రెషన్ ఇన్ యువర్ హార్ట్. అండ్ మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి సినిమాలో? ఫస్ట్ నాకు ఐఎమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్. నాకు ఐఎమ్ ఇన్సేషియేటెడ్. నాకు అంబిషన్ అనేది ఎన్నున్నా కూడా కోరికలు అలా ఉంటూనే ఉంటాయి. సో అలాంటిది వెన్ ఐ సీ క్యారెక్టర్స్, వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ వాళ్ళ గోల్, వాళ్ళ అంబిషన్, దానికి ఎంత ట్రూగా వాళ్ళు ఉండాలనుకుంటారు. అంటే అఫ్ కోర్స్ మనందరికీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, బీట్ లవ్, బీట్ ఫ్రెండ్షిప్. సో ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ కూడా హౌ డు యూ యూజ్ ఇట్ టు యువర్ స్ట్రెంగ్త్ అండ్ హౌ డు యూ మేక్ యువర్ లైఫ్ బెటర్. సో అలాంటప్పుడు వెన్ యూ సీ యువర్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్, అంబిషన్ అని లవ్ అనే పేరుతో డిస్ట్రాక్షన్ లేదా అంబిషన్ అని పెట్టుకుని వేరే నెగ్లెక్ట్ అలా కాకుండా చాలా ట్రూగా ఒక జర్నీ, ఒక ఇండివిజువల్ జర్నీ మనం ఫుల్ఫిల్ అయ్యి, అంటే మన లైఫ్లో ఇది అచీవ్ చేసాము అని అనడానికి వాట్ ఈస్ ద సపోర్ట్ దట్ వీ నీడ్, అవన్నీ కూడా చాలా బాగా చేశారండి త్రూ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ థింక్ దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ ఇప్పుడే చెప్పారు కదా నాకు చాలా విషెస్ ఉంటాయి అని, బట్ యాక్చువల్లీ మీకు ఉండకూడదు కదా విషెస్. ఎందుకు? అంటే ఏంజల్స్ మావి ఫుల్ఫిల్ చేయాలి కానీ కదా, ఏంజల్స్
True కదా అది. అంటే మనుషులు అన్న తర్వాత కోరికలు సహజం. ఓకే, బట్ ఏంజల్స్ కదా. నెక్స్ట్ లైఫ్ లో ఓకే ఫైన్. సో ట్రావెలింగ్ విత్ సుజన్ గారు ఎలా అనిపించింది? యాక్చువల్లీ చాలా హీఈస్ మై రోల్ మోడల్, హీఈస్ మై ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ జర్నీ నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ డోంట్ థింక్ ఇది తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు ఆయనకి. సో హీ హ్యాస్ డన్ అంటే ఆల్ అవుట్, హ్యాస్ గోన్ ఆల్ అవుట్. అన్ని ఏ పని అంటే అది చేశాను అనమాట. ఫ్రమ్ ఇప్పుడు శ్రీకాకుళంలో మేము ఒక 5-6 months అంటే సినిమా అయ్యే వరకు ఉన్నారనమాట. కాస్ట్ అండ్ క్రూకి రూమ్స్ అరేంజ్ చేసి, సో ఫ్రమ్ ఆ రూమ్స్లో బెడ్స్ ఎత్తైన దగ్గర నుంచి హీ డిడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే. సో ఐ సమ్టైమ్స్ ఫీల్ ఇన్ని చేసి కూడా ఇలాంటి సినిమా చేశారంటే ఇంకేం లేకుండా ఓన్లీ డైరెక్షన్ చేస్తే అసలు ఇంకెలాంటి సినిమా బయటకు వస్తుందో అని నాకు అనిపిస్తుంది అనమాట. రియలీ ఈజ్ సో టాలెంటెడ్ అండ్ ఐ నో సమ్ ఆఫ్ హిస్ ఇదేంటి స్టోరీ అంటే రాస్తున్నది తెలుసు. ఆయన ఐడియాస్ ఆయన ఏమైనా వస్తున్నప్పుడు ఎంత బ్రిలియంట్ ఉంటాయి అని అనిపిస్తుంది. హీఈస్ వెరీ క్రియేటివ్, హీఈస్ వెరీ టాలెంటెడ్. ఐ థింక్ రైట్ ఆపర్చునిటీ వస్తే హీల్ బీ సమ్వేర్ ఎల్స్. అందులో ఒక డైలాగ్ ఉంది, లైక్ డిగ్రీ చదువుకున్నాం, లైక్ బర్రెలు కాస్తాం. సో మీరు డిగ్రీనా బీటెక్? నేను బీటెక్. బీటెక్ ఆర్కిటెక్చర్? నో, ఎలక్ట్రికల్. అవునా? Please I don't thought- ask me anything about it. No, not like that. చెప్పాలంటే భయం. I thought you are an architect because అంటే ఇది Okay. రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కరు మనసుల్లో గుడి కట్టేశారు కదా. ఆర్కిటెక్చర్ అని అడిగింది. కాదు. So, కానీ కట్టే వాళ్ళు ఆర్కిటెక్చర్ ఉంటారు కదా, నేను కాదు కదా. వాళ్ళు కట్టాలి. వాళ్ళు కట్టాలి అంటే కదా. కట్టినా మీరే కదా. ఓకే బ్రో, మీరు థియేటర్స్ చేశారని చెప్పారు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అంటే థియేటర్తో ఇమీడియట్లీ నీకు ఆడియన్స్ రియాక్షన్ వస్తుంది. ఇఫ్ యూఆర్ ఫన్నీ నీకు నవ్వుతారు, లేదు ఎమోషన్ ఉంటే నీతో పాటు ఏడుస్తారు, ఇమీడియట్ రియాక్షన్. బట్ ఇది 3 ఏళ్ళ తర్వాత రియాక్షన్ వస్తుంది సినిమా చేస్తుంటే. 3 years కాదు, బట్ ఆల్మోస్ట్ అంటే బిట్స్లో చేస్తాం. ఒక సీన్ బాగా అయినా సరే ఇంటికి వెళ్ళి పడుకోవడం అంతే. ఏంటంటే ఫైనల్గా ఎడిట్లో అన్ని చూసేసరికి దెన్ దట్ ఈస్ ఇది అనేది. పర్ఫార్మెన్స్లో కూడా ఉంటాయి డెఫినెట్లీ. థియేటర్లో వీ హ్యావ్ టు రీచ్ లాస్ట్ వరకు వినిపించేవారు లాగా. ఇది స్క్రీన్లో అయితే న్యూవాన్సెస్, నీకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా మైన్యూట్గా ఉంచవచ్చు. ఆ న్యూవాన్సెస్లో ప్లే చేయొచ్చు ఫిల్మ్ అయితే. సో నాకు అది ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. వావ్, సూపర్. అండ్ ఇందులో కొన్ని మీరు చూసుకుంటే లైక్ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, మొత్తం టోటల్గా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ అసలు మొత్తం దింపేశారు నాకు తెలిసి. సో ప్రతి ఒక్క అబ్బాయి అంటే ఫార్మింగ్ చేసే అబ్బాయి ఎట్లా ఉంటారు, ఫ్రెండ్స్తో తిరిగే ఇది కావచ్చు అది కానీ మొత్తం. సో మీరు దాని పరంగా ఏమైనా వర్కౌట్ ఏమైనా చేశారా? ఐ మీన్ హోంవర్క్ లాంటిది ఏమైనా బిఫోర్ దట్? వర్కౌట్ బాడీ లాంగ్వేజ్ కానీ దానికి? బాడీలో నేను రైతులను వెళ్ళి కలిసేవాడిని, వాళ్ళతో పాటు పని చేసేవాడిని, పని నేర్చుకునేవాడిని. సో అదే, ఎందుకంటే మనం జస్ట్ చూస్తే వచ్చే బాడీ లాంగ్వేజ్ అది చేయగా వచ్చిన ఇది అనమాట. సో ఒక అతను కోతలకు వస్తున్నాడు అనమాట ఆ టైంకి. ఓకే. అయితే టప్పా కోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎలాగా అంటే అదే మరి ఎక్స్పీరియన్స్ అంటే. సో నేను కూడా ప్రాక్టీస్ చేసి ఐ హ్యాడ్ టు, అది నిజంగా బిలీవబుల్గా ఉండాలి రైతు అంటే ఇది నేను అని చెప్పి. సో అది వర్కౌట్ చేసేవాడిని, చెయ్యాలి. సో మీరు అంటే రైతుల్ని దగ్గర నుంచి చూశారు కాబట్టి, లైక్ వాళ్ళు పడే కష్టాలు అవ్వచ్చు అవన్నీ మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి, సో మీకు ఏమనిపించింది ఫార్మింగ్ మీద? మీకు వచ్చిన ఒపీనియన్ ఏంటి? ఫార్మింగ్ ఎప్పుడు లైఫ్లో అయితే ఖచ్చితంగా ఐ హ్యావ్ టు వాంట్ టు డూ ఫార్మింగ్ అండి. అంటే ఆర్గానిక్ అంటున్నాం కదా, ఎంతకన్నా బ్యూటిఫుల్ థింగ్ ఇంకోటి లేదండి. మనం కూడా భూమి నుంచే వచ్చాం. ఓకే. అలాగే మనం ఇంకోటి భూమి నుంచి క్రియేట్ చేయడం, అది అంటే రైతు ఏం చేస్తాడండి, వెళ్ళి అటెన్షన్ ఇస్తాడు అంతే. రోజు ఏం కావాలి నా పొలానికి, నీళ్ళు కావాలా, ఎండ తగ్గుతుందో, వర్షం ఎక్కువైపోతుందా, అవన్నీ చూసి దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవడం ఇది. సో నేను స్కెడ్యూల్ బ్రేక్లో మధ్యలో నేను చిన్న మెంతులు వేసి నేను టు బీ క్లోజ్ టు ద క్యారెక్టర్ అది పండించేవాడు అనమాట. జస్ట్ ఏమవుతుంది ఐ వాంట్ టు సీ అనమాట. సో దాని నుంచి నాకు అర్థమైంది, నేను నా లైఫ్లో నేను అప్లై చేసుకుంటున్నాను. వావ్, సూపర్. పేయింగ్ అటెన్షన్ అనేది. నైస్. సో మీరు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి మీరు ప్రెజెంట్ చేస్తారు ఫిలింని అని చెప్పి. నెక్స్ట్ ఇంకేం రాబోతుంది, మీలో ఉన్న టాలెంట్స్ ఏం దిగిపోతున్నారు బయటికి?
There are a couple of other films Okay. chala interesting subjects that I'm going to produce next. I finished one film which is under post production, Okay. another Hindi and English science fiction. So yeah, there are quite a few అంటే projects. లైక్ మోడలింగ్ గా స్టార్ట్ చేశారు, తర్వాత యాంకరింగ్ చేశారు, తర్వాత అది హీరోయిన్ గా చేశారు, యాక్ట్రెస్ గా చేశారు, ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ Heroine and భయపడుతున్నారు. తర్వాత ఏమో ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ డైరెక్షన్, ఇంకేమున్నాయండి బ్యాలెన్స్ 24 క్రాఫ్ట్స్ ఇంకేమున్నాయి? ఇంకా like ప్రస్తుతానికి నాకు ఇంతే అండి, నాకు ఇంతకు మించి టాలెంట్ లేదు. అయ్యయ్యో. ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ అయినా దాచుకున్నారా లోపల? అంటే అవి దాగి ఉంటేనే మంచిది. సింగింగ్ అలాంటివి. I'm a కూచిపూడి డాన్సర్, Yeah, ట్రైన్ కూచిపూడి డాన్సర్. మీ మమ్మీ మా మమ్మీ నేను, Yeah. కానీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకోలేదు. ఇంటి వంట పట్టదంటట్టు డాన్స్ నేర్చుకోమంటే నేను అలా అలా ఆడ వెళ్ళిపోయేదానంట. సో ఇలా అయితే దీనికి లాభం లేదు, మాస్టర్ దగ్గరికి పంపించేయండి అని Wow. చెప్పి ఐ థింక్ ఐ వాజ్ 3.5, 4 when I started my classical training. ఓకే, Yeah. నైస్. సో మీరు ఏంటి మొత్తం విలేజ్ లో అందరి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని మా బామ్మ మామ అని మొత్తం అందరిని కలిపేసుకుంటున్నారంటే అవును, ఏంటి దాని వెనకాల సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి, నాకు ఇష్టం. అంటే జనరల్ గా ఒకరితో వెళ్ళి మాట్లాడాలంటే తెలియని పర్సన్ తో చాలా టైం పడుతుంది. సో మీరు అట్లా ఎట్లా నాకు కలిపిపోతారంగా? యాక్చువల్లీ ఏమో అంటే విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. స్టార్టింగ్లో షూట్ చేసినప్పుడు ఒక చెరువు గట్టు మీద షూట్ చేస్తున్నాం. అప్పుడు విలేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇదేంటి బట్టలు ఉతుకుతున్నారు అక్కడ. నేను జస్ట్ వెళ్ళి నేను మాట్లాడాను, ఏం చేస్తున్నారమ్మా ఏంటి అని. బికాస్ ఆఫ్ దెమ్ నేను చాలా ఫ్రీ అయిపోయాను. ఇట్స్ నాట్ నేను వెళ్ళి చేశాను కదా, వాళ్ళు ఎంత ప్రేమ లవ్ తోటి మాట్లాడారంటే నేను ఈజీగా క్లోజ్ అయిపోయాను అనమాట వాళ్ళతోని. సో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, నేను వెళ్ళడం, అమ్మమ్మ అత్త అని అందరినీ పిలవడం, అందరు చుట్టాలు అయిపోయారు. అండ్ వాళ్ళు నాకు ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు. ఇట్ ఈస్ వెరీ స్వీట్. సూపర్. అండ్ బ్రో జనరల్గా ఒక ఫోటో చూసిన అరే ఈ అమ్మాయి మన చిన్నప్పుడు ఫ్రెండ్ లా ఉంది అంటారు కదా, ఆ సీన్ ఏదైతే ఉందో లైక్ మీకు చూసినప్పుడు మీకు రియాలిటీలో అంటే రియల్ లైఫ్లో ఎవరైనా అట్లా ఫోటో చూసి గుర్తుపట్టిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే చిన్నప్పుడు నాకు అమ్మాయికి చిన్న 5 స్టార్ ఇచ్చి చిన్న ప్రపోజ్ చేశాను. కాకపోతే అంతకుముందే నాకు ఆ అమ్మాయి ఇష్టం అని నాకు ఫ్రెండ్ చెప్తే ఆ ఫ్రెండ్ వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పేశాడు. సో దాంతో కొంచెం ఇదే అప్పటి నుంచి నాకు కొంచెం ఎవరినో ఇష్టపడితే నీ ఫ్రెండ్ వెళ్ళి ప్రపోజ్ చేశాడు 8th క్లాస్ లో ఫ్రెండ్ చెప్పేశాడు నువ్వంటే ఇష్టం. అది ఎందుకు నాకు కోపంగా చూసేది. దాని తర్వాత అప్పటి నుంచి నాకు భయం కొంచెం ఎవరికైనా చెప్పాలి. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నారు బేసిక్ గా? ప్రపోజల్ అంటే ఏం లేదు, చిన్న ఇష్టం అని చెప్పాను అంతే. అప్పటి నుంచి లేదు మనకి ఇలాంటివన్నీ. నేనంటే నీకు ఇష్టమనా? నేనంటే నీకు ఇష్టం. అది మస్తు కామెడీ ఉంది, అది ఎంత నవ్వుకున్నా. అటువంటి క్రేజీ థింగ్స్ చాలా ఉంటాయి మన లైఫ్. సో మీకు ఏమైనా ఉందా అట్లా క్రేజియస్ట్ థింగ్ ఏదన్నా స్కూల్ డేస్ లో? అంటే ఉన్నాయి చెప్తే ఇప్పుడు నాకు ఎలా ఉందంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంది అనుకుంటున్నారు. పర్లేదు, ఏమన్నా ఫీల్. బట్ యాక్చువల్లీ మీరు అలా చేశారు కాబట్టి నేను ఇవాళ ఎవరికి స్టోరీ చెప్పాలన్నా ఐ హ్యావ్ స్టోరీస్ టు టెల్ బికాస్ వాళ్ళు అలా చేసినందుకు. సో యాక్చువల్లీ నేను స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్కి నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని, లంచ్ టు హ్యావ్ లంచ్. మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాగ్ తీస్తే ఒక బుక్లో రోజు ఒక లవ్ లెటర్ ఉండేది. ఆ లవ్ లెటర్ చూస్తే నా హ్యాండ్ రైటింగ్లోనే ఉండేది. దెన్ నా హ్యాండ్ రైటింగ్లో ఎలా ఉందో నాకు అసలు అర్థం కాలేదు. రోజు ఉండేది అనమాట. అసలు ఎవరు పెడుతున్నారో తెలియదు, ఏంటి నా హ్యాండ్ రైటింగ్ ఎలా వచ్చిందో తెలియదు. దెన్ వన్ డే ఐ కేమ్ టు నో దట్ దిస్ వాస్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్. మరి నా హ్యాండ్ రైటింగ్ ఎలా అంటే ఇప్పుడు మేము మన ఎగ్జామ్ రాసిన ఆన్సర్ షీట్స్ ఉంటాయి కదా, స్టాఫ్ రూమ్లో ఆయన ఎప్పుడో చోరీ చేసుకొని నా ఆన్సర్ షీట్స్లో టీ అని కట్ చేసి హెచ్ అని కట్ చేసి వాళ్ళన్నీ అతికించి నాకు లవ్ లెటర్ చేసి పాపం ఇచ్చేవాడు అనమాట. అసలు ఇది గుర్తుండిపోవాల్సిన స్టోరీ. Nothing happened. I think I complained about him to my teacher. ఎందుకంటే ఇలా చేస్తారు? లవ్ లెటర్ రాస్తే కంప్లైంట్ చేసి ఇప్పుడు ఏమైపోయినా I don't know, నాకు తెలియదు. అంటే he was my senior in school. సో నేను అసలు ఎప్పుడు మాట్లాడలేదులే, హీ వాజ్ సీనియర్ కదా, నేను అసలు
అసలు ఇప్పుడు మాట్లాడలేదు, ఏం లేదు. వెన్ ఐ కేమ్ టు నో దట్ హీ వాజ్ ద పర్సన్ అంటే ఐ జస్ట్ కంప్లైంట్ అనమాట. కంప్లైంట్ చేస్తారండి అసలు చేశాను. పాపం ఏదో ప్రేమగా రాశారా పేపర్ చోరీ చేసి మరీ చేస్తే మీరు కంప్లైంట్ But it was చేస్తారు. very- పద్ధతిగా శ్రద్ధగా సీరియల్ కిల్లర్ లాగా ఒక్కొక్క అవును. అక్షరం అవును. తీసుకుని పెడితే సీరియల్ కిల్లర్. అదే కదా చేస్తారు. నువ్వేమో complaint చేస్తావు. మీకేమైనా ఉన్నాయండి స్కూల్ డేస్ లో లైక్ మెమరీస్ లాంటివి ఏమన్నా? So, there were plenty of such memories. Now let them stay in this school. ఒకటన్నా బాగా ఫన్నీగా గుర్తుండిపోయేది ఉంటుంది, క్రేజియస్ట్ థింగ్. Actually, చాలా ఉండేవండి స్కూల్ డేస్ లో. మావి గర్ల్స్ స్కూల్ వేరు, బాయ్స్ స్కూల్ వేరు. ఓకే. సో ఎవరైనా సీనియర్ క్లాస్ స్టూడెంట్స్ దే వుడ్ బీ లైక్ ఓ దట్ బాయ్ దిస్ బాయ్. మేము చిన్నపిల్లని చెంచాలో అనమాట మా సీనియర్స్ కి. జా ఉస్కో లెటర్ దేకే So we used to do all that, and then later we were like, okay, this is how it feels to get letters. కానీ స్కూల్ డేస్ సార్ మనకి అట్లా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం చాలా ఫీల్ అవుతాం, ఆ టైంలో మనకి తెలియదు ఆ ఏజ్ లో Yeah. లైక్ వాటి అనేది. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు అబ్బా ఇన్ని మెమరీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ మెమరీస్, మళ్ళీ బ్యాక్ డేస్ వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. సో సినిమాలో కూడా ఈ చిన్న స్కూల్ డే నుంచి స్టార్ట్ అయ్యే స్టోరీ ఇది ఓకే. యాక్చువల్లీ. అదే బ్యాక్ టు సినిమా తీసుకురా. అవునా? Thank you. అదే నేను ఎప్పుడే రీల్ ఏదో రిలీజ్ ఇవాళ చేశాను. రిలీజ్ చేశారు. అదే చిన్నపిల్లలు వచ్చి ఇలా తిరుపతి వచ్చి చిన్న చిన్న తిరుపతి, కన్యాకుమారి చిన్న కన్యాకుమారి. లవ్ లెటర్ ఇస్తాడు. ఓకే. సో మేము కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమైంది? తర్వాత మీరు ఈ సినిమా తర్వాత ఆగస్ట్ 27 నుంచి విడుదల. ఇరవై తారీఖు తెలుస్తుంది మీకు. ఓకే ఫైన్. అండ్ మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడండి అంటే విగ్గు గురించి అడుగుతారండి ఎవరైనా? ఆ కన్యాకుమారి మాత్రం అడుగుతాను, ఇంకెవరు అడగరు. అసలు నాకు అది చూసినప్పుడు పాపం వాడి తర్వాత ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అయ్యో. అసలు ఇన్ని క్రేజియస్ట్ థింగ్స్ ఉన్నాయి అసలు సినిమాలో. మనకి అట్లా చూసి కడుపుబ్బ నవ్వుకుంటాం. నాకు తెలిసి మీరు అందరూ టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. హాస్పిటల్ చార్జెస్ పక్కా మీరే పెట్టుకోవాలి ఆడియన్స్ అందరికి. కామెడీ మాత్రం పాప్కార్న్ చార్జెస్ ఇస్తాం. అవునా? ఓకే. కానీ కామెడీ అంటే కామెడీ ఎంత నవ్విస్తామో మీకు అంత ఏడిపిస్తాం కూడా. సో బ్యాలెన్స్ అయిపోతుంది, రెండు హాస్పిటల్ balance అవసరం లేదు. మిమ్మల్ని టచ్ చేయాలంటే ఎవరికన్నా భయం వేయాల్సింది అవును. సినిమాలో. అమ్మో అవును. వదిలి చేయదు. ఆ మేనరిజం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏదన్నా రెఫరెన్స్ తీసుకున్నారా ఏదన్నా క్యారెక్టర్ది? ఆ రెఫరెన్స్ అంటే సార్ చెప్పారంటే ఇలా యాక్చువల్లీ సార్ చాలా బాగా డీటెయిల్ గా అమ్మాయి అసలు ఏంటి, ఎలా ఉండాలి అన్ని చెప్పారనమాట. సో అలా. సో అలా ఓకే. సో మధుశాలిని గారు, నెక్స్ట్ నాకు తెలిసి మిమ్మల్ని మళ్ళీ మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు మీరు సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పి. సో అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అడుగుతాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. గూఢచారి రిలీజ్ అవుతుంది, గూఢచారి 2 ఎప్పుడు అని చెప్పి. గూఢచారి ఆల్రెడీ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం 2 ఎప్పుడు అని చెప్పి. ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ అండి, నెక్స్ట్ మే ఓకే. మే 2026. మీరు అంటే కితకితల్లో చేసింది ఆ సీన్స్ ఉంటాయి కదా, అమ్మ అసలు ఇప్పటికి మేము అట్లా గుర్తుండే. స్టిల్ ఇప్పటికి మాకు ఏదైనా ఎప్పుడైనా నవ్వుకోవాలంటే కితకితల సినిమా పెట్టి అంత ఫన్ ఉంటాయి క్యారెక్టర్స్ కానీ అవి కానీ, చాలా బాగుంటుంది. సో ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అనిపించింది ఆ జర్నీ మొత్తం? See, with all that experience and journey, ఇంత దూరం వచ్చానండి మేము ముందు. Because when I started, I was not from the industry. I'm an outsider. And నా మొత్తం లర్నింగ్ అన్లర్నింగ్ అంతా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ త్రూ వచ్చింది. అండ్ ఇప్పటి వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే క్రాఫ్ట్ని నమ్ముకుని ప్యాషనెట్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా దే నెవర్ వెంట్ బ్యాక్. Yeah. సో ఐ థింక్ ది అసోసియేషన్ ఈ టీమ్తో కూడా అదే, వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా డ్యూరింగ్ ద ఫిల్మింగ్ అనుకోండి, అది they believed in the craft, they believed in the subject more than anything, they believed in themselves. అందుకే ఇంతవరకు వీళ్ళు రాగలిగారు. సో ఐ థింక్ దట్ పట్టుదల, పేషెన్స్ అండ్ నమ్మకం, ఈ మూడు that can take you leaps and bounds. So, That's what we are trying to attempt with Kanyakumari. And దీనికి Banivas garu is coming forward and helping us with the release. I'm through movie release అవుతుంది. It's coming on Vinayaka Chavati. yeah. So it's a big milestone for Yes. all of us. అండ్ ఇంకొకటి, రీసెంట్ గా మీకు బాగా నచ్చిన ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? Recent గా బాగా నచ్చిన films. I saw Coolie the Okay. other day. I am a big Rajni fan. ఓకే. Crazy. నాకు చాలా నచ్చింది. That's very fresh in my memory, like 2 days ago that I watched. I loved it. సూపర్ సూపర్. Yeah. సో ఫైనల్లీ కన్యాకుమారి గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్తారో ఒకసారి మీ మాటలో చెప్పేస్తే. సో కన్యాకుమారి నాకు స్లాంగ్ లో చెప్పాలి.
ఓ గాడ్, అంటే నాకు చెప్పొచ్చు కానీ నాకు భయం వేస్తుంది మళ్ళీ, అంటే ఒకవేళ రాంగ్ చేస్తే నో 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 ట్రోల్ చేస్తారు. అదే ఎంత సింపుల్. అంతే. జస్ట్ మళ్ళీ ఇంకొకళ్ళు ఏదో తప్పు చేస్తారు, నేను మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతారా అంటే. కన్యాకుమారి ఇట్లా సర్కిల్ తిరుగుతూ ఉంటాం. సో కన్యాకుమారి August 27th మీ ముందుకు వచ్చేస్తుందండి. మరి థియేటర్స్కి అందరు వచ్చి నన్ను చూడండి. మరి రైట్. బుర్రపాడు అంతే. సో మీరేం చెప్తారు? అదే బ్రో, చాలా కొత్త సినిమా అండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా అయితే అసలు ఇప్పటివరకు నేను చూడలేదు, ఇప్పుడు రాలేదు కూడా. సో చాలా న్యాచురల్ క్యారెక్టరైజేషన్, చాలా న్యాచురల్ స్టోరీ అలా తీసుకెళ్తుందండి. సో ఖచ్చితంగా మీరు వినాయక చవితి రోజు కన్యాకుమారి సినిమా చూడాలి. సో మేడం ఫైనల్లీ ఇప్పుడు మీరు మీ స్టైల్లో చెప్పాలి. మాకు అప్పుడు చూసిన మధుశాలిని గారు మళ్ళీ నాకు కనపడాలి ఇప్పుడు. ఇప్పుడు వేరే మధ్య లేదులే ఒకటే కానీ అంటే ఏం మారలేదు అనుకో. Sorry, I like pulling your leg. So sweet you are sitting there asking all serious questions. Okay. So it's my first attempt as a presenter, and ఇంతకంటే బ్యూటిఫుల్ ఫిల్మ్తో I don't think I would have made a debut as a presenter, because నేను ఈ ఫిల్మ్ని చాలా నమ్ముతున్నానండి. చాలా స్వీట్ అండ్ అర్నెస్ట్ స్టోరీ, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, అండ్ brilliant performers are with you. I hope that the audience ఈ వినాయక చవితి రోజు కన్యాకుమారి థియేటర్స్లోనే వెళ్ళి చూసి spread the word, spread the love. We need all the support that we can get from you guys. Super. Happy Vinayak Chavati and all the best for Kanyakumari. Thank you. Happy Vinayaka Chavati to you. Thank you so much. Thank you so much. చూసారు కదా గైస్, ఇదన్నమాట ఫన్నీ ఇంటర్వ్యూ విత్ కన్యాకుమారి మూవీ టీమ్. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.